వ్యూయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్. ముందుగా పొలిటికోస్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీనగర్ కాలనీలో ఉన్న శివాలయంలో. సో ఇక్కడ ఉన్న భక్తులు కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి, వాళ్ళు ఎలా చేసుకుంటారో కార్తీక పౌర్ణమి, శివుని ఎలా కొలుసుకుంటారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం, చాలా పవిత్రమైన దినము. స్వామివారి దర్శనానికి వచ్చాము, అభిషేకం చేస్తున్నారు, చాలా బాగా దర్శనం అయ్యింది. మేము స్వామిని దర్శించుకొని కృతార్థులమయ్యాం. అంటే మాది ఈ ఊరు కదండి, మాది వైజాగ్. ఇక్కడ మా అబ్బాయి ఉంటే అక్కడి నుంచి మా కోడలు నేను వచ్చాం, దర్శనానికి వచ్చాం. ఇది ఫస్ట్ టైం నేను రావడం. రోజు ఉదయం 4 గంటలకే లెగుస్తానండి. తులసం దగ్గర పూజ చేసుకొని, దేవుడు పూజ చేసుకొని, నాకు వచ్చినవన్నీ చదువుకుంటాను. అంటే గుడి కంటే మరి రోజు రావట్లేదు. ముఖ్యమైన రోజుల్లో మా కోడలు తను నేను వస్తాం. ఇక్కడే మా ఇల్లు, అంటే కొంచెం దూరం, శ్రీనగర్ కాలనీలోని. తెల్లవారుజాము లేచి అన్నది అది తులసమ్మకి చేస్తాము, శివుడికి చేసుకుంటాము. ఇప్పుడు టెంపుల్కి వచ్చి మార్నింగ్ 365 వెలిగిస్తాము. ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో మళ్ళీ తులసమ్మని పెట్టుకొని మళ్ళీ చంద్రుడిని ఆహ్వానించి అక్కడ కూడా మళ్ళీ ఇంట్లో కూడా పూర్తిగా మళ్ళీ చేస్తామన్నమాట. 365 ఒత్తులు చేయడం వల్ల ఏంటంటే ఇయర్ అంతా మనం వెలిగించే మన ఒక నియమంతో రోజుకో ఒత్తు అన్న లెక్కతోటి 365 ఒత్తులు వెలిగిస్తాం అనమాట. ఏదైనా ఇంట్లో ఎంతమంది పూజ చేసుకొని, చంద్రుడికి పూజ చేసుకొని అప్పుడు పళ్ళు పాలు తీసుకుంటాను. అందరికి ఉపవాసం. అదే ఇంకా ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని కూడా కొలుచుకునే అవకాశం వచ్చింది అన్నది ఆనందం, సంతోషం అన్నది. అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కలిసి చేసుకోవచ్చు అన్నది. ప్లస్ దాంతోపాటు చంద్రుడు అన్నీ ముగ్గురిని మెయిన్ చంద్రుడు చూసి కూడా చంద్రుడికి కూడా ఆహ్వానిస్తాం, చేస్తాము. అది శాలివార్ కమ్యూనిటీ. ఇది దీంట్లో శివాలయంలో బ్రహ్మాండంగా కార్తీక మాసం అన్నాలు బాగా పూజలు చేస్తారు. బ్రహ్మాండంగా కార్తీక సోమవారం కానీ ఎవరి సోమవారం ప్లస్ పౌర్ణమి రోజు ప్రతిరోజు నిత్యం అభిషేకాలు నడుస్తాయి. కాలనీలో బ్రహ్మాండంగా చేస్తారు పూజ. అయితే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా 3-4 సార్లు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తారు. పొద్దున్నే 4ంటికి స్టార్ట్ అవుద్ది. 4 కాడి నుంచి 6 వరకు ఒక బ్యాచ్, మళ్ళీ 7 కాడి నుంచి 8:30 వరకు ఒక బ్యాచ్, మళ్ళీ 9 కాడి నుంచి 10:30 వరకు ఒక బ్యాచ్. అట్లా 3 బ్యాచ్లుగా భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అభిషేకాలు చేసి పంపుతారు. నది స్నానాలు కూడా చేస్తాము. కాకపోతే లేనోళ్ళు ఇంకా ఇంట్లోనే స్నానం చేసుకుంటారు, చేసుకొని పూజలు చేసుకుంటారు. దీపాలు వెలిగిస్తాం ప్రతిరోజు తెల్లవారుజామునే వెలిగిస్తాము. ఈరోజు పున్నమి కాబట్టి ఇంకా తెల్లవారుజామునే వెలిగించాము. ఇప్పుడు గుడికి వచ్చాము, మళ్ళీ సాయంత్రం కూడా వెలిగిస్తాము ఆకాశ దీపం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనదని భావిస్తూ ఈ రోజున దీపదానాలు 365 ఒత్తులు శివాలయంలో వెలిగించుకోవటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వచ్చి గుడిలో దీపాలు అవి వెలిగించుకొని చంద్రుడి దగ్గర పాలు అవి నైవేద్యం సలివిడి అన్నీ పెట్టుకొని లలితా సహస్రనామం చదువుకొని ఆ తర్వాత అమ్మవారి ఆశీస్సులు, పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని మేము మాత్రం మా ఇంట్లో సలివిడి తిని మాత్రమే ఈరోజు ఉపవాస దీక్ష విరమించుకుంటాం. ఆడవాళ్ళకి పొద్దున్నే లేచి పూజ చేసుకోవడము శివయ్యకి. ఈరోజు పౌర్ణమి రోజు అయితే ఇంకా విశిష్టత ఉంటుంది. ఉదయాన్నే లేచి ఒత్తులు వెలిగించుకోవడం, సాయంత్రం మళ్ళీ చంద్రుని చూసి పూజ చేసుకోవడం, తులసమ్మ దగ్గర తులసమ్మకి చక్కగా అలంకరించుకొని పూలతోటి మన ఒత్తులు అవి పెట్టుకొని చుట్టూ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకోవడం ఆడవాళ్ళకి అసలు చెప్పలేనంత సంతోషం. ఎంత పూజ చేసుకుంటే మనకు అంత. ఆయన శంకరుడు, బొలా శంకరుడు, మనల్ని కరుణిస్తాడు, మనల్ని చల్లగా చూస్తాడు. మనం ఒక్క నిమిషం ఆయనకి బోలో హర హర మహాదేవ శంభో శంకర అని ఒక్క నిమిషం తలిస్తే మనకి జీవితాంతం మన పాపాలు అన్నీ నాశనం అయిపోతాయి. మనల్ని చల్లగా చూస్తాడు. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. నాకు తెలిసి నేను మా పిల్లలు చిన్నపిల్లల కాడి నుంచి శివయ్యకి నాకు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ఇంట్లో పూర్తులు పెట్టుకొని మొత్తైదులు పిలుచుకొని ప్రసాదాలు అవి పెట్టుకొని చేసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతో ప్రతి ఏటా నేను చేసుకుంటాం. हमारे सुबह 4 बजे उठ के पूजा करते विष्णु भगवान लक्ष्मी जी की, फिर एक टाइम ही खाना खाते. सबके अलग अलग फेस्टिवल, कोई एक शाम को खाते, कोई दोपहर में खाते, ऐसे नियम रखते अपना. और फिर दिवाली आती है. दिवाली अच्छी तरह से सेलिब्रेट करते हैं हम लोग. धनतेरस करते हैं, चौदस करते हैं. आज के दिन देव दिवाली करते हैं. देवताओं की दिवाली करते हैं. 365 दीपक वो
बत्ती की वो दीपक जलाते हैं हम। ఉసిరి దీపము ఎంతో మంచిది. శివయ్యకి ఉసిరి నైవేద్యం విష్ణుమూర్తి దాంట్లో ఉంటారు కాబట్టి ఆయనకి ఈ నెలంతా అసలు ఉసిరికాయ నైవేద్యం మనం స్వీకరించకూడదు, స్వామివారికే పెట్టాలి, మనం తినకూడదు. అందుకనేసి ఈ నెలంతా ఉసిరి దీపము పిండి దీపము ఆయనకి చాలా మంచిది. అంటే కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఉసిరి మొక్క, ఉసిరి కొమ్మ తులసమ్మకి పెట్టి కళ్యాణం లాగా చేస్తారు ఆయనకి. ఈ పౌర్ణానికి ఇంకా బాగా చేస్తారు కార్తీక మాసం. 366 ఒత్తులు, 66 ఒత్తులు ప్రతి సంవత్సరము మనం డైలీ చేయలేకపోయినా ఈరోజు చేస్తే మనం రోజు చేసినంత ఫలితం వస్తుంది అన్నమాట. 361 ఒత్తి వెలిగిస్తే. అంటే నదీ స్నానం చేయని వాళ్ళు ఇంట్లో మరి కొంచెం చిటికెడ పసుపు అంత ఉప్పు వేసుకొని గంగ హరహర గంగ అని చెప్పేసి స్నానం చేసేస్తే మనం నది స్నానం చేసినంత ఫలితం వస్తుంది. మేడం మేము ప్రతి సంవత్సరం ఉపాసాలు ఉంటాం, పొద్దున్న లేచి పూజలు చేసుకుంటాం, దేవుడు ఉన్నాడని నమ్మకంతో అన్నీ చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఆ రోజుని దేవదీపావళి అంటారు. వారణాసిలో మొత్తం ఘాట్స్ అన్నింటిలో ఒక 80 లక్షల దీపాలు వెలిగిస్తారు. అలా మనం చేయలేం కాబట్టి శివాలయానికి వచ్చి మనకు చేతైనట్టుగా 365 రోజులు దీపారాధన చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈరోజు 365 ఒత్తులు వెలిగించి స్వామి దగ్గర ప్రసాదం తీసుకుని వెళ్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని. చూశారు కదండి, భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటాము కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అంటే చాలా విశిష్టత ఉంటుంది. నెల రోజులు అంతా పొద్దున్నే లేచి దీపాలు వెలిగించుకుంటాము, తులసమ్మకి పూజ చేసుకుంటాము, ఉసిరికాయ దీపాలు పెడతాము, 365 ఒక దీపాలు వెలిగిస్తాము. సో దీపాలు రోజు దీపం వెలిగించని వాళ్ళకి, టైం లేని వాళ్ళు 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే పుణ్యం వస్తుంది అని వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్. కెమెరామన్ మోహన్తో రిపోర్టర్ జ్యోతి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.